హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి రోజు మంచి సాఫ్ట్ చపాతీస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసము ఒక బౌల్ తీసేసుకొని అందులో సాల్ట్, షుగర్ అండ్ 1 కప్ ఆఫ్ మిల్క్ అయితే వేసేసుకొని అది కాస్త కరిగిన తర్వాత మనము ఇక్కడ వచ్చేసి నేను ఆశీర్వాద ఆటా అయితే యూస్ చేస్తున్నాను అనమాట. అది ఒక 3/4 ప్యాకెట్ అయితే వేసేసుకుంటున్నాను. సో మా ఇంట్లో చాలామంది ఉన్నారు కాబట్టి ఇదైతే సరిపోతుంది. అండ్ వాటర్ వేసుకుంటూ ఇదైతే కలుపుకుంటున్నానండి. పాలు, షుగర్ ఎందుకు యాడ్ చేశానంటే స్మెల్ అండ్ టెక్స్చర్ అయితే చాలా బాగుంటుంది, సాఫ్ట్గా చపాతీలు వస్తాయి కాబట్టి. ఇది కాస్త పైనే ఆయిల్ వేసేసుకొని మెత్తగా అయితే కలిపేసుకోవాలి. గట్టిగా అయితే ఉండకూడదండి, సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇది కలుపుకున్నాక కాస్త పక్కన పెట్టేసుకోవాలి ఒక 1/2 అవర్ వరకు. ఈ 1/2 అవర్లో ఇది బాగా నానిపోతుంది. సో ఇప్పుడైతే చపాతీలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చూపించేది ఏంటంటే పొరలుగా చపాతీలు ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నాను. సో మమ్మీ అయితే కాస్త 4 లేయర్స్ వచ్చేటట్టు చపాతీలు ప్రిపేర్ చేస్తుంది. అది ఎలానో ఇప్పుడైతే చూపించబోతున్నాను. దానికోసము చపాతీ దేని మీద అయితే చేయాలనుకుంటున్నారో అది తీసేసుకొని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మా మమ్మీయే చేస్తున్నారు ఈ చపాతీలు. సో ఇలాగా ఫస్ట్ నొక్కేసుకొని నీట్గా ప్రెస్ చేసేసుకుంటున్నాము. మామూలుగా అయితే కాల్చుకునేటప్పుడు ఆయిల్ అయితే వాడతాం అన్నమాట. ఇక్కడ అలా కాకుండా మనం ఫోల్డింగ్స్ అయితే చేసుకుంటాం కదా, సేమ్ అప్పుడే మనము ఆయిల్ ఇలా వేసేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసేసుకుంటాం. సో ఇలా లైట్గా ఆయిల్ వేసుకుంటూ పొడి చల్లుకుంటూ మనం ఫోల్డింగ్స్ చేసుకున్నామంటే చపాతీలు అనేటివి పొరలుగా వస్తాయండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా సేమ్ అలాగే వస్తాయి. నెక్స్ట్ పెనం పెట్టేసుకొని అది కాస్త హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ లేకుండానే ఈ చపాతీలు అనేటివి ఈ విధంగా ఫ్రై అయితే చేసుకుంటున్నాము. సో చూస్తున్నారు కదా, నేను ఎక్కడ ఆయిల్ అయితే వాడడం లేదు కొంచెం కూడా, ఎందుకంటే మనము ఫోల్డ్ చేసుకునేటప్పుడు యూస్ చేసాం కాబట్టి. సో ఫోల్డింగ్స్ అప్పుడు కూడా ఎగ్జాక్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే సరిపోయిందండి, అంతకుమించి వాడలేదు. ఆయిల్ యూస్ చేయకుండానే ఇవైతే గోల్డెన్ కలర్లో వేగిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇదేంటంటే నేను జస్ట్ కొంచెం పిండిలో లాస్ట్లో మిగిలిపోయిన పిండిలో నేను ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసుకున్న ఆలు అయితే ఇందులో పెట్టేసుకొని ఆలు చపాతీ అయితే చేసేసుకొని ట్రై చేసి చూశాను. నేను ఇదే ఫస్ట్ టైం ఇది ట్రై చేయడం. ఇదైతే నార్మల్గానే ఆయిల్ వేసే నేను ఇది ఫ్రై చేసుకున్నానండి. చాలా ఫ్లఫీగా చాలా టేస్టీగా వచ్చింది. సో ఈ రెసిపీ నెక్స్ట్ టైం ఫుల్గా ట్రై చేసి మీకు వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే చపాతీ అయితే రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, ఈ చపాతీ అయితే ఎంత పొరలుగా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. స్మెల్ కూడా చాలా బాగుంది ఈ మిల్క్ వేయడం వల్ల అండ్ షుగర్ వేయడం వల్ల కూడా. సో అంతే ఫ్రెండ్స్, ఈ రెసిపీ అయితే అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.